శివరామపురం అనే ఊరిలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. శాంతి మరియు సంప్రదాయం నిండిన ఒక మంచి గ్రామం. అతని ఇంటి దగ్గర ఉన్న కుంకుడు చెట్టు క్రింద ఒక ముంగిస ఉండేది. పండితుడి ఇంట్లో వాళ్ళు పెట్టిన చద్దన్నం తింటూ జీవించేది. ఒకరోజు పురాణ మహోత్సవం కోసం విష్ణుశర్మ పక్క ఊరికి వెళ్ళిపోయాడు. ఇంట్లో చిన్న పాప ఊయలలో నిద్రపోతూ ఉంది. వంటగదిలో విష్ణుశర్మ భార్య పని చేసుకుంటూ బిజీగా ఉంది. అప్పుడే ఒక పాము పైకప్పు నుంచి దిగుతూ పిల్లాడి వైపుకు నెమ్మదిగా కదిలింది. అదే సమయంలో ముంగిస్ కళ్ళు తెరిచింది. పిల్లాడు ప్రమాదంలో ఉన్నాడని గ్రహించింది. అన్నం పెట్టిన రుణం తీర్చుకోవాలని ఆ పాము మీదకి దూకింది. పెద్ద యుద్ధమే జరిగింది. చివరికి ముంగిస్నే గెలిచింది. తాను చేసిన మంచి పనిని వంటగదిలో ఉన్న మనిషి దగ్గరికి ముంగిస్ నోటిలో ఉన్న రక్తంతో అలానే వెళ్ళింది. వంటగదిలో ఉన్న మనిషి రక్తం చూసి భయపడింది. అది నా పిల్లాడికి హాని చేసిందని అనుకుంది. చేతిలో ఉన్న పచ్చడి బండను విసిరేసింది. వెంటనే ముంగిస్ రక్తం కార్చుకుంటూ కింద పడి చనిపోయింది. పరిగెత్తుకుని బాబు దగ్గరికి వచ్చి చూసింది. బాబు నిద్రపోతూ ఉన్నాడు. పక్కనే చనిపోయిన పామును చూసింది. నిజం తెలుసుకొని ఏడ్చింది. అపార్థం ఒక అమాయక ముంగిస ప్రాణం పోయింది. జీవితంలో నిజం తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోకూడదు. నెవర్ జడ్జ్ వితౌట్ నోయింగ్ ది ట్రూత్. మీకు ఈ వీడియో నచ్చితే శ్రీ సామ్ అఫీషియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఇలాంటి స్టోరీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.